బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 80, అగ్రికల్చర్ విభాగంలో 86% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వచ్చే నెలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్లకు సంబంధించిన పలు కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. కాగా ఏడాది తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు మొత్తం 94.11% విద్యార్థులు హాజరయ్యారు. ఇక మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా వీరిలో 3,01,789 విద్యార్థులు పరీక్షలు రాశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 80, అగ్రికల్చర్ విభాగంలో 86% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక వచ్చే నెలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్లకు సంబంధించిన పలు కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. కాగా ఏడాది తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు మొత్తం 94.11% విద్యార్థులు హాజరయ్యారు. ఇక మొత్తంగా 3,20,683 దరఖాస్తులు రాగా వీరిలో 3,01,789 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. of Higher Education, Professor A. Govardhan, Rector of the University, MSET 2023 results of both Engineering and Agriculture and Medical stream. Thank you to one and all. Honorable Minister for Education, Srimati P. Savita Indra Reddy Garu, and Vakati Karna Garu, the Secretary of Higher Education, Professor Limbadri Garu, the Chairman of the 23, Professor Venkatraman Garu, Vice Chairman, Telangana State Council of Higher Education, Professor Kavita Jagani Garu, the Vice Chancellor of JNFK, Professor Srinivas Rao Garu, the Secretary of State Council of Higher Education, Professor A. Govardhan, Rector of the University, MSET 2023 results of both Engineering and Agriculture and Medical stream. Thank you to one and all. Honorable Minister for Education, Srimati P. Savita Indra Reddy Garu, and Vakati Karna Garu, the Secretary of Higher Education, Professor Limbadri Garu, the Chairman of the 23, Professor Venkatraman Garu, Vice Chairman, Telangana State Council of Higher Education, Professor Kavita Jagani Garu, the Vice Chancellor of JNFK, Professor Srinivas Rao Garu, the Secretary of State Council of Higher Education, Professor A. Govardhan, Rector of the University, MSET 2023 results of both Engineering and Agriculture and Medical stream. Thank you to one and all. చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన జేఎన్‌టూ వీసీ గారు, అదేవిధంగా కన్వీనర్ గారికి, దాంతోపాటు దీనికి సహకరించిన మా అధికారులందరికీ కూడా, వారితో పాటు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే లింబాద్రి గారు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి సహకరించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య ఏర్పడ్డ ఒక రకమైన పరిస్థితులలో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు గతంలో కన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం మా శాఖ తరఫున. అదేవిధంగా వితిన్ ద టైంలో రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి కృషి చేసిన జేఎన్‌టూ టీం అందరికీ కూడా, లింబాద్రి గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, కన్వీనర్ గారికి అందరికీ కూడా. దాంతోపాటు సహకరించిన మా మీడియా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. మనందరికీ తెలుసు, గత 2-3 సంవత్సరాల నుండి వితిన్ ద టైం రిజల్ట్స్ ఇవ్వలేక కొంత ఇబ్బంది పడుతున్న సందర్భంలో
ఈ సంవత్సరం ఆన్ టైంలో రిజల్ట్స్ ఇవ్వడము అనేది సిస్టంలో కరెక్ట్గా వెళ్తున్న సందర్భంలో మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎంసెట్ కండక్ట్ చేయడానికి 21 జోన్లలో ఏర్పాటు చేయడం జరిగింది.